భారత క్రికెట్కు ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అవసరం ఉంది. అదేంటి, జట్టులో సీనియర్లు చాలామందే ఉన్నారు కదా అనుకుంటున్నారా? నిలకడగా ఆడే సీనియర్లు కావాలి, ఫార్మేట్కు తగ్గట్టు ఆడే సీనియర్లు కావాలి, టెస్టుల్లో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసే సీనియర్లు కావాలి. ప్రస్తుతం బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 4 మ్యాచ్లు ముగిసిన తర్వాత సగటు అభిమాని కోరుకుంటుంది ఇదే. గత దశాబ్దానికి పైగా భారత క్రికెట్ను నడిపిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల శకానికి త్వరలోనే తెరపడబోతుంది. ఆసీస్ టూర్లో వీరిద్దరూ ఫ్లాప్ షో తర్వాత అందరి అభిప్రాయం ఇదే. ఒక రకంగా చెప్పాలంటే రిటైర్మెంట్లపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందన్న అభిప్రాయానికి వచ్చేశారు. మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్, కోహ్లీ అవుట్ అయిన తర్వాత వీరి టైం అయిపోయిందని చాలామంది తేల్చేస్తున్నారు. ఈ సిరీస్లో ఏమాత్రం స్థాయికి తగినట్టు ఆడని రోహిత్, కోహ్లీ 4వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు అండగా నిలవాల్సిన సీనియర్ బ్యాటర్లు పేలవ బ్యాటింగ్తో చేతులెత్తేశారు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ 9 పరుగులకే స్వీప్ క్యాచ్గా పెవిలియన్ చేరితే విరాట్ కోహ్లీ మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో 5వ స్టంప్ లైన్ బంతిని వెంటాడి పెవిలియన్ చేరాడు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ టైం అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఇదేనంటూ కమెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అయితే అటు కెప్టెన్గా కూడా తడబడుతున్నాడు. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా న్యూజిలాండ్తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులు చేశాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్ట్కు రోహిత్ దూరంగా ఉండగా ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్కు అతను అందుబాటులోకి రాగా భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో రోహిత్ 3-6 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో టెస్ట్లో 10 పరుగులే చేసిన రోహిత్ తాజా మ్యాచ్లో 3-9 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీ సైతం ఆసీస్ టూర్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గత 17 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక్క సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. తన బ్యాటింగ్ శైలికి సెట్ అయ్యే టెస్ట్ ఫార్మేట్లో కోహ్లీ తడబడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ డెలివరీని, బలహీనతని అధిగమించలేకపోతున్నాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో ఈ పర్యటనను ఘనంగా ప్రారంభించిన కోహ్లీ ఆ జోరుని కొనసాగించలేకపోయాడు. పింక్ బాల్ టెస్ట్లో 7-11 పరుగులే చేసిన కోహ్లీ గబ్బాలో 3 పరుగులకే వెనుదిరిగాడు. తాజా మ్యాచ్లో 36-5 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేసి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అటు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా కుర్రాళ్లను అన్ని ఫార్మాట్లకు తగ్గట్టు రెడీ చేయాలని భావిస్తున్నారు. ఒక్కో ఫార్మేట్కి ఒక్కో టీం లాగా ఫోకస్ పెట్టాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్, టీ20 మాయ నుండి బయటపడి ఏ ఫార్మేట్లోనైనా నిలకడగా రాణించే యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.